ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనను కూడా. మనల్ని రక్షించే కాళభైరవుడు మన చెంతగా ఉండగా మనకేల చింత. కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళభైరవ స్వామికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి రాశిలోని చతుర్గ్రహ సంచార స్థితి మరియు తృతీయంలో శని సంచార స్థితి, షష్టమ స్థానంలో గురు సంచార స్థితి దోషమున్నప్పుడు ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా, విశేషంగా మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన విద్యార్థులకు ఏకాగ్రత, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు ధనము, రాజకీయ క్షేత్రంలో ఉండడానికి విజయకేతనం ఎలా ఎగరవేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడైన రవి, రుణరోగ శత్రుకారకుడైన కుజుడు, అలాగనే బుద్ధికారకుడైన బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు రాశిలోనే సంచారం చేయడము. ఒకవైపు కుజదోష ప్రభావం ఉండడం వలన తన కోపమే తన శత్రువు అన్న పరిస్థితి ప్రకారంగా కోపము పనికిరాదు. యంత్రాలతో, ఆయుధాలతో వీలైనంత వరకు అవసరం ఉన్నప్పుడే వాడాలి, లేకపోతే పక్కవారి సహాయం తీసుకోగలగాలి. దూరావాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉద్యోగ మార్పు, స్థల మార్పు ఉండే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 2వ స్థానంలో రాహు, ధనాన్ని మీరు మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు.
తృతీయంలో శని భగవానుడు. తల్లిదండ్రుల యొక్క సేవ, ఆధ్యాత్మిక సత్ప్రవర్తన చాలా అవసరం. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఎప్పుడూ ఏదో ఒక భయం, అంటే స్కిన్ ఎలర్జీ కానీ, జ్వరము కానీ, అనారోగ్యం కానీ, ఏదో జరగబోతుంది అనేది ఇన్సెక్యూర్గా భావిస్తూ ఉంటారు. అంటే మనోధైర్యం లేకపోవడం, ఆత్మస్థైర్యం లోపించడం. దీనివలన శరీరం ఎప్పుడు గోరువెచ్చగా ఉంటుందేమో, నాకు తలనొప్పి ఉంటుందేమో, శిరభారం ఉందేమో, కాలు చేతులు లాగేస్తున్నాయేమో అనేటువంటి భ్రమలో జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఎన్నడూ లేని విధంగా అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అంటే చిన్న చిన్న వాటికి కూడా ఆందోళన. అయ్యో నేను ఈ పని చేయలేనేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటుంటారు. ఒక ఏనుగు రోడ్డంబడి వెళ్తూ ఉంటే అనేక జీవరాశులు మరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు సందడిగా భావించండి, అదొక భజనగా భావించండి. అప్పుడే మీరు లక్ష్యం వైపు మీరు ప్రయాణం చేస్తారు. అయ్యో కుక్కలు మరుగుతున్నాయి కదా, జంతువులు అరుస్తున్నాయి కదా అని చెప్పి తిరిగి చూడడం ప్రారంభించారా, మీ యొక్క లక్ష్య సాధనలో వెనకబడిపోతారు. ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ ఆదివారం పూట పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టడం, లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టడం, నారికేల నైవేద్యాన్ని పెట్టడం, లేకపోతే తెల్లటి నువ్వులను బెల్లంతో కలిపినటువంటి ఉండలుగా చేసి భక్తులకు ప్రసాదం పంచడం. అలాగనే శక్తి కలిగితే, అంటే వసతి కలిగితే ఆ తెల్ల జిల్లేడు వేరును తీసుకొచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని చేసుకొని గృహంలో ఉంచుకుంటున్నట్లయితే మీకు విపరీతమైనటువంటి కుజదోషము, అనారోగ్యము, భ్రమ, మాయ వీడిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా విశేషంగా 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, అలాగా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి పంచామృతములతో అభిషేకము, తెల్లటి నువ్వులతో కలిగినటువంటి పదార్థమును భక్తులకు ప్రసాదంగా పంచడము చేసినట్లయితే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, డాక్టర్సు, ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయ సేవారంగ కార్యక్రమంలో ఉండబడిన వారందరికీ అనంతమైన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.